Hello everyone, welcome back to our Telugu learning session. And in this session, you will be learning about expressing opinions, agreeing and disagreeing politely, giving reasons, participating in discussions, and debate style conversation. So let's start today's class. So basically, opinion in Telugu is abhiprayam. 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 Agree is అంగీకరించు. అంగీకరించు. Disagree అంగీకరించను. అంగీకరించను. Reason is కారణం. కారణం. Decision నిర్ణయం. నిర్ణయం. Opinion is అభిప్రాయం. అభిప్రాయం. Agree అంగీకరించు. అంగీకరించు. Disagree అంగీకరించను. అంగీకరించను. Reason కారణం. కారణం. Decision నిర్ణయం. నిర్ణయం. And so expressing opinions, you will say I think, right? You are expressing your opinion. So I think is నాకు అనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది. In my opinion is నా అభిప్రాయంలో. నా అభిప్రాయంలో. నా అభిప్రాయంలో. I believe is నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను. And now agreeing politely. So you are saying I agree with you. How will you say that in Telugu? నేను మీతో అంగీకరిస్తున్నాను. నేను మీతో అంగీకరిస్తున్నాను. నేను మీతో అంగీకరిస్తున్నాను. And that's correct is అది సరైనది. అది సరైనది. You are right is మీరు సరైనవారు. మీరు సరైనవారు. మీరు సరైనవారు. Next, you are disagreeing politely. You are saying I don't agree. How will you say that in Telugu? నేను అంగీకరించను. నేను అంగీకరించను. Or you can also say నేను అంగీకరించట్లేదు. నేను అంగీకరించట్లేదు. And how will you say I have a different opinion? నాకు వేరే అభిప్రాయం ఉంది. నాకు వేరే అభిప్రాయం ఉంది. Here వేరే is different. And as you know, అభిప్రాయం is opinion. So you are saying నాకు వేరే అభిప్రాయం ఉంది. And how to say I think differently? నేను వేరుగా అనుకుంటున్నాను. Or నేను వేరుగా ఆలోచిస్తున్నాను. Both are correct. నేను వేరుగా అనుకుంటున్నాను. నేను వేరుగా అనుకుంటున్నాను. Next, giving reasons. Like you'll say because, that's why, right? So those are the words we'll be learning. Because is ఎందుకంటే. ఎందుకంటే. This is why is అందుకే. అందుకే. The reason is కారణం ఏమిటంటే. కారణం ఏమిటంటే. So now let's discuss this. How you will say that? దీని గురించి చర్చిద్దాం. దీని గురించి
చర్చిద్దాం. వాట్ డు యు థింక్? ఇస్ మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం ఏమిటి? ప్లీజ్ షేర్ యువర్ వ్యూ. ఇస్ దయచేసి మీ అభిప్రాయం చెప్పండి. దయచేసి మీ అభిప్రాయం చెప్పండి. లెట్స్ డిస్కస్ దిస్. ఇస్ దీని గురించి చర్చిద్దాం. వాట్ డు యు థింక్? మీ అభిప్రాయం ఏమిటి? ప్లీజ్ షేర్ యువర్ వ్యూ. దయచేసి మీ అభిప్రాయం చెప్పండి. నెక్స్ట్ యు ఆర్ సేయింగ్ ఐ థింక్ దిస్ ఐడియా ఈస్ గుడ్. దట్ మీన్స్ నాకు ఈ ఆలోచన బాగుందని అనిపిస్తోంది. నాకు ఈ ఆలోచన బాగుందని అనిపిస్తోంది. అండ్ సమ్మన్ ఇస్ సేయింగ్ ఐ డోంట్ అగ్రీ. నేను అంగీకరించను ఆర్ నేను అంగీకరించట్లేదు. బోత్ ఆర్ కరెక్ట్. నేను అంగీకరించను ఆర్ నేను అంగీకరించట్లేదు. And you are saying like sometimes you agree and disagree. Like partly you will agree, right? So how to say I agree partly in Telugu? నేను కొంతవరకు అంగీకరిస్తున్నాను. నేను కొంతవరకు అంగీకరిస్తున్నాను. And how to say there are pros and cons? దీనికి లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. దీనికి లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. లాభాలు ఇస్ ప్రోస్, నష్టాలు ఇస్ కాన్స్. ఓకే, దీనికి లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. ఆర్ యు కెన్ ఆల్సో సే దీనికి లాభ నష్టాలు ఉన్నాయి. Basically, you are combining లాభాలు and నష్టాలు and making them లాభ నష్టాలు. Those are called సందులు. We will learn in later sessions. Okay, when we go deeply into the learning, then we will. So I am giving you a practice activity again. So you have to share your opinion on a topic, agree or disagree politely, and give one reason for your opinion. So you should do this, and if possible, make a video and send it to us. So that's all for today's session, and thank you so much. ధన్యవాదములు.